పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, అక్టోబర్ 1 తారీఖు నుంచి మరి చివరి తారీఖు వరకు కూడా ఈ నెల అంతా కూడా మరియ తల్లి జపమాల మాతగా పండుగను మనం అందరం భక్తి శ్రద్ధలతో కొనియాడుతూ ఉండగా, జపమాల ఒక గొప్ప మధురమైన భక్తి మార్గం. జపమాలను జపించటం ప్రభు జీవిత పరమ రహస్యాన్ని ధ్యానించి ధన్యత పొందడం. మరి ఈనాడు ఈ జపమాల యొక్క భక్తిని ఏ విధంగా వచ్చింది, మనం ఏం చేయాలి, జపమాల జపించుట ద్వారా మనకు కలిగే గొప్ప కార్యాలు ఏమిటి అని ధ్యానించుదాం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు తల్లి మీ అందరినీ దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. జపమాల అనగా మరియతో కలిసి ప్రార్థించుట, ఆమెను గౌరవించుట. సృష్టిలో నవమాసాలు నరకయాతన అనుభవిస్తూ నూతన సృష్టికి నరునిని వసగేది తల్లి. కానీ చరిత్రలో తల్లులను మించిన గొప్ప తల్లి, దేవునికి తల్లి అయిన స్త్రీలందరిలో ధన్యురాలని పిలువబడి భూచరిత్రలోనే తరతరాల వారు నన్ను ధన్యురాలు పిలువబడుచున్న తల్లి మరియ తల్లి. అలాంటి మంచి తల్లి అయిన నీకు పువ్వునైనా ఇవ్వాలని ఉంది ఫాతిమా మాత. హారాన్నైనా గుండెల మీద వేయాలని ఉంది నీకు ఆరోగ్యమాత. పాదాలైన తాకాలని ఉంది పూజ్యమాత. మరోకుండా జపించాలని ఉంది ఓ జపమాల మాత అంటూ ఉన్నాడు ఒక భక్తుడు. జపమాల అనగా మరియ తల్లితో కలిసి ప్రార్థించటం. మరియ తల్లి వలె మనస్సు విప్పి మననం చేస్తూ ప్రార్థించటం. జపమాలను జపించటం అంటే మరియను గౌరవించటం మాత్రమే కానీ మరియ తల్లిని దేవతగా కొలవటం, పూజించటం కానే కాదు. జపమాల అనగా 73 రాళ్ళు పూసలు శక్తి. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం నుండి 51వ వచనం. ఏటిలో 5 రాళ్లను ఏరుకున్నాడు దావీదు. ఓడిసేల తాడుతో బంధించి చేతి వేళ్ల మధ్య బిగించి ఒకే ఒక్క రాయితో అరవిర భయంకరుడు కొండంత బలాఢ్యుడైన గొలియాతును నేలకూల్చాడు. అది దావీదు శక్తి కాదు, సైన్యములకు అధిపతి అయిన యావే దేవుని శక్తి. జపమాల అనగా 73 రాళ్ళు. ఆ పూసలు జపమాల శక్తి. దాని శక్తి పూసల్లో లేదు, దారంలో లేదు, జపమాలను ప్రార్థించే వారిలో లేదు. అది కన్య మరియను యేసు తల్లిగా ఎంపిక చేసిన దేవుని శక్తి, యేసు జీవిత సత్యాల వరప్రసాదం. అది జపమాల దారం యేసు జీవిత సత్యాలు. దాని సారం త్రియేక దేవుడు మానవ జీవితాన్ని నాశనం చేయాలని ప్రలోభపెట్టు సాతాను జయించుటకు మరియ వసగిన ఆయుధం. జపమాల శక్తి ఎలాంటిది అని ధ్యానిస్తే దావీదు చేతిలో ఒడిసెల వంటిది, శత్రువుని నాశనం చేస్తుంది. మోషే చేతిలో కర్ర వంటిది, అద్భుతాలు చేస్తుంది. సాతాను అను శత్రువును ఓడించును. సంసోను చేతిలో గాడిద ఎముక వంటిది, 1000 మందిని చంపాడు. జపమాల సాతాను అణిచివేయటానికి ఒక ఆయుధంలా పనిచేస్తూ ఉంటుంది. జపమాల పుట్టుపూర్వత్రాలు ఏమనగా ప్రతి భక్తుడు ఏదో ఒక భగవంతుని పూజిస్తూ ఉంటాడు. ఆ దేవుని ఆరాధించడానికి రకరకాల వస్తువులను ఉపయోగిస్తాడు. ఉదాహరణకు 8వ శతాబ్దంలో పురాతన క్రైస్తవ సన్యాసులు కూడా వారి ఆశ్రమాల్లో 150 గుళకరాళ్లను లేక చిన్న కట్టి పుల్లలను సంచిలో వేసుకుని పరలోకం జపం తరువాత ఒక్కొక్కదాన్ని వేళ్లకు జారవిడిచేవారు. కొన్నాళ్ల తర్వాత రాళ్లను రంధ్రాలు చేసి మధ్యలో తీగను గుచ్చి లెక్కించుకుంటూ జపించేవారు. ఆ తర్వాత దారానికి 153 పూసలు
మూడులు వేసి దండలా చేసి జపిస్తూ లెక్క పెట్టినారు. క్రమంగా చెక్క పూసలకు ప్లాస్టిక్ తీగను చుట్టి లెక్కించేవారు. 9వ శతాబ్దం నుండి బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ప్రతిరోజు పాడేవారు. ఈ కీర్తనలు ఎంతోమంది చుట్టుప్రక్కల వారిని ఆకర్షించాయి. కానీ చదువురాని వారందరూ ఈ కీర్తనలను కంఠస్థం చేయలేరు కాబట్టి ఈ విధానం జనాదరణ పొందలేకపోయింది. కీర్తనలకు బదులుగా 150 పరలోక జపాలను ధ్యానిస్తూ ఐరోపా ప్రజలు మరియ తల్లికి గాబ్రియేలు దూత చెప్పిన మంగళవార్తకు ఆకర్షితులై దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ అని మా కొరకు కొనండి అని వారి మనవులను విన్నవించారు. మంగళవార్త జపం గురించి దేవమాత పలుకులు దేవుని నుండి పంపబడ్డాయి కనుక అది నిజమైన జపం అని పునీత పీటర్ డామియన్ పేర్కొన్నారు. 1365 సంవత్సరంలో హెర్నీ కల్కర్ అనే కుర్తిసియన్ సన్యాసి 150 మంగళవార్త మాలయందు ప్రతి 10 పూసలకు ముందు ఒక పరలోక జపం, తర్వాత ఒక త్రిత్వ స్తోత్రం ఉండేటట్లు పొందుపరిచాడు. 1470లో అలెన్ డి రాక్ అనే డామినిక్ సన్యాసి మొదటి జపమాలను అభివృద్ధి పరిచాడు. అదే ప్రపంచమంతటా డామినిక్ గారి జపమాలగా ప్రసిద్ధి చెందింది. ఈ జపమాల గొప్పతనం ఏంటంటే రోజరీ అంటే రోజా పువ్వుల హారం. జపమాల ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు జీవితం అంతా నూతన నిబంధన. బైబిల్ గ్రంథం అంతా ఈ జపమాల రహస్యాల్లో సంతోష, దుఃఖ, వెలుగు, మహిమ రహస్యాల్లో ఇమిడి ఉంది. జపమాల్లో 4 ముఖ్య ఘట్టాలు ఉన్నాయి. 1 యేసు జననం, 2 యేసు అద్భుతాలు, 3 యేసు శ్రమలు, 4 యేసు పునరుత్థానం. జపమాల విశిష్టత అక్టోబర్ 7ను మనం జరుపుకుంటూ ఉన్నాం. పూర్వకాలంలో టర్కీ దేశస్థులకు కథోలికులంటే పరమ అసహ్యం. 1541 సంవత్సరంలో టర్కీ నాయకుడు సలీం రాజు ఐరోపాలో లెపాంటో పట్టణంపై దండెత్తాడు. స్పెయిన్, వెనీసియన్ సైనికులు క్రైస్తవులకు మద్దతుగా ఉన్నప్పటికీ టర్కీ దేశస్థుల ముందు నిలవలేకపోయిరి. ఆ సమయాల్లో 9వ భక్తినాథ పోపు గారు మరియమ్మ గారిపై పూర్తి నమ్మకంతో ఆనాడు కానాపల్లి వివాహంలో ఏ విధంగా ఆపదల్లో ఆదుకుందో అదేవిధంగా ఈ యుద్ధంలో ఆదుకోమని యుద్ధ సమయంలో అందరు మెడలో జపమాలను ధరించాలని ప్రకటించెను. ఆ యుద్ధాన్ని జపమాల యుద్ధమని పేర్కొన్నారు. ఊహించని రీతిలో 5,000 మంది క్రైస్తవ సైన్యం 30,000 మంది టర్కీ సైన్యాన్ని డాన్ జువాన్ ఆండ్రియా డాడ్రియా నాయకత్వంలో అక్టోబర్ 7, 1574లో గొప్ప విజయ పతాకాన్ని ఎగురవేశారు. ఫ్రాన్స్ దేశపు రాణికి వివాహమై 12 సంవత్సరాలు ముగిసిన సంతానం లేక గుడ్రాలుగా ఉండటం వలన ఆమె భర్త డొమినిక్ గారి సలహాను పాటించి 1213లో ఫిలిప్ అనే బిడ్డకు జన్మనిచ్చెను. కానీ దురదృష్టవశాత్తు ఆ బిడ్డ మరణింపగా ఆ బాధతో రాజ ప్రాంగణంలో అందరూ ప్రతిరోజు జపమాలను జపించగా 1215 సంవత్సరంలో లూయిస్ అనే బిడ్డ జన్మించాడు. జపమాల సహాయంతో ఫ్రాన్స్ దేశాన్ని ఆదర్శ దేశంగా రూపుదిద్దిన మహానుభావుడు ఈ లూయిస్ రాజే. 13వ శతాబ్దంలో ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో కొంతమంది ప్రజలు మోక్ష నరకాలు లేవని, పాప ప్రక్షాళన అనవసరమని చెప్పి తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు. దైవ ప్రజలను వీరి నుండి అరికట్టడానికి పునీత డొమినిక్ గారు అచంచలమైన భక్తితో ప్రార్థింపగా మరియ తల్లి ప్రత్యక్షమై ఒక జపమాల ఆయనకి ఇచ్చిన వెంటనే అదే జపమాల భక్తితో 1,00,000 మంది మరలా క్రైస్తవత్వాన్ని స్వీకరించారు. 4వది 1945 సంవత్సరంలో జపాన్ దేశంలో హిరోషిమా
నగరంపై అణుబాంబులు విసరగా ఆ చుట్టూ ప్రక్కల వారందరూ మరణించారు. కానీ ఒక ఇల్లు, దానిలో నివసించే 8 మంది జేసు సభ గురువులు ఏ హాని కలగలేదు. 200 మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపగా ఆ సమయంలో జపమాలను జపించడం వల్లనే వారు రక్షింపబడి అద్భుతం జరిగిందని తేలింది. 5వది పునీత బెర్నార్డ్ 1091 1153 మరియ తల్లి భక్తుడు. 19వ ఏటనే తన తల్లి చనిపోవటంలో మరియ తల్లిని తన తల్లిగా అంగీకరించాడు. ప్రతి క్షణం ఆ తల్లి ఆయనను సంరక్షిస్తూ ఉండేది. ఒకరోజు క్రిస్మస్ పండుగ అర్ధరాత్రి పూజలో బెత్లెహేంలో జన్మించిన బాలయేసును మరియ తల్లి తన స్వహస్తాలతో ఈతనే లోకరక్షకుడని ఆ బాలుని స్వీకరించేందుకు ఆహ్వానించినట్లు బెర్నార్డ్ గారు చూశారట. జపమాల ద్వారా మరియ తల్లి ఎడల భక్తి కలవారికి ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. 5 జపమాలలో అభిప్రాయాలు ఏమిటి అని మనం ధ్యానిస్తే, ప్రతిరోజు జపమాలను జపించేవారు ఎన్నటికీ దారి తప్పరు, సుఖశాంతులతో జీవిస్తారు. ఇది గొప్ప నిజం. ఈ నిజాన్ని సంతోషంగా నా రక్తంతో రాసివ్వటానికి కూడా నేను సిద్ధమే అని పునీత లూయిస్ డి మాంట్ఫోర్ట్ గారు నిర్వచించి ఉన్నారు. జపమాలను జపిస్తే సైనికులు నాకు తోడ్పడే ఈ లోకాన్ని జయిస్తారు. 2వ భక్తినాథ పోపు గారు. జపమాల ద్వారా మరియ తల్లి ప్రతి మానవుని దేవుని దగ్గరకు చేర్చే ఒక స్వర్గపు నిచ్చెనాన్ని కొందరు మేధావులు అభివర్ణించారు. ఏ కుటుంబం అయితే కలిసి జపమాలను జపిస్తుందో ఆ కుటుంబం అన్ని సమస్యల నుండి రక్షించబడటమే కాక దేవునికి దగ్గరగా ఆధ్యాత్మికతతో ఎదుగుతూ పవిత్ర జీవనంను జీవిస్తుంది. తద్వారా మనం కూడా మన అవసరాలను తండ్రికి జపమాల ప్రార్థన ద్వారా విన్నవించుకుందాం. జపమాల రాజ్ఞి మనందరినీ దీవించునుగాక. అందరికీ జపమాల మాత పండుగ శుభాకాంక్షలు. ప్రియా తల్లి మనలందరినీ దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.